ఆర్జీఎన్ ఇన్ఫో ఛానల్‌కు స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి తెలుగుకు సంబంధించి 6వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం గుణింతాల గుర్తులు, ఇందులో ఒత్వము, ఓత్వము, ఔత్వము ఈ గుణింత గుర్తులతో కూడిన అక్షరాలను నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపాధ్యాయ కృత్యం ఇచ్చారు. అనుకరణ లేకుంటే మిమిక్రీ చేస్తారా? దీనికి అవసరమైన సామాగ్రి కోకిల, కోతి, కోడి, కుక్క చిత్రాలు, అలాగే గుణింతాల చార్టు. దీన్ని నిర్వహించే విధానము, ఉపాధ్యాయుడు చిత్రాలను చూపించాలి, ఏదైనా చిత్రాన్ని చూపించాలి, వాటి అరుపులను మిమిక్రీ చేయించాలి. పక్షులు, జంతువుల పేర్లు, వాటి అరుపులను గ్రీన్ బోర్డు మీద రాయాలి. రాసిన పదాల్లో గుణింతాలను గుర్తించాలి. అంటే ఒత్వము, ఓత్వము, ఔత్వము ఈ గుణింతాక్షరాలతో కలిగిన అక్షరాలను గుర్తింప చేయాలి. ఆ పదాలను బోర్డు మీద రాయించాలి, చదివించాలి. ఇక్కడ చూడండి, ఔత్వంతో కూడిన 2 అక్షరాలు ఉన్నాయి. భౌ భౌ. తర్వాత జట్టు కృత్యం, కింది పదాలను చదవండి. ఇక్కడ చూడండి, కొండ, పొగ, గొడుగు, తొండ, పొద, వరి పొలం. ఇవి ఒత్వం గుణింతాక్షరంతో ఉన్న పదాలు. తర్వాత ఓత్వం గుణింతాక్షరాలతో ఉన్న పదాలు చూడండి. కోడి, లోటు, జోడి, దోమ, కోటగోడ, దోసకాయ. ఇక్కడ ఔత్వం గుణింతాక్షరంతో ఉన్న పదాలు చౌక, నౌక, దౌడు, గౌరవం, నౌకరు, పౌడరు. తర్వాత వ్యక్తిగత కృత్యం, కింది చిత్రాన్ని చూసి సరైన గుణింతాక్షరాన్ని ఖాళీలలో రాయండి, పదాలను చదవండి. ఈ చిత్రాన్ని చూడండి, ఈ చిత్రం పేరు గొడుగు. తర్వాత కోతి, గౌను, కోడి. తర్వాత సాధన పత్రం 6, 1 కింది ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. ఔషధం, ఓటు, ఓపిక, ఒక. ఈ పదాలను కింది ఖాళీల్లో సరైన చోట సరైన పదాన్ని రాయాలి. అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. రెండోది, ప్రతి పౌరుడు ఓటు వేయాలి. 3, జ్వరం వచ్చినప్పుడు ఔషధం వాడాలి. 4, ప్రతి మనిషికి ఓపిక అవసరం. కింది ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఇక్కడ 1 చూడండి, ఒత్వం. ఒత్వంకి సంబంధించిన అచ్చును గుర్తించండి. ఒత్వం అంటే ఓ కదా, కాబట్టి ఇక్కడ ఆ సమాధానం అవుతుంది. 2, భా, భ, సా ఉంది. పదంలో ఉన్న ఖాళీలో సరైన అక్షరాన్ని రాయండి. రానా, రోనా, రోనా, రో, భరోసా. తర్వాత రాయడం, అక్షరాలను కలిపి చదవండి, పదాలు రాయండి. ఇవి తెలుసు కదా, గోడ, గోల, గోదావరి, గోరింక, గోరు. తర్వాత కొనడం, కొలవడం, తోలడం, కోయడం, మోయడం. ఓత్వం ఉన్న పదాలను రాయండి. మన పాఠంలో ఓత్వం ఉన్న పదాలు రాద్దాం. కోడి, దోమ, దోసకాయ, కోతి, కోకిల, లోటు మొదలైనవి. తర్వాత ఉక్త లేఖనం, ఉపాధ్యాయులు చెప్పిన పదాలని ఇక్కడ రాయాలి.